గత నెల రోజులుగా జరుగుతోంది సార్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే బీజేపీ చెప్తోంది కాంగ్రెస్ వాళ్ళకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం ఉంది, ఆ పార్టీలు రెండు కూడా లోపాయకారి ఒప్పందంలో ఉన్నాయని చెప్పి. కానీ దీని మీద బీఆర్ఎస్ నాయకులు కూడా అంత అగ్రెసివ్గా అయితే కామెంట్స్ చేయట్లా. ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళ మీద శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం లీగల్గా అని చెప్తున్నారు తప్ప. అండ్ రీసెంట్గా బండి సంజయ్ మరో కామెంట్ చేశారు సార్. అసలు బీఆర్ఎస్ అనేది అవుట్డేటెడ్ పార్టీ, అది కుటుంబ పార్టీ, కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో బీఆర్ఎస్ని మేము తీసుకోము, వాళ్ళ అవసరమే లేదు అని చెప్పి బండి సంజయ్ కామెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. పార్టీ ఏం లేని పార్టీ అది, నాకు ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం, మాకేమవసరం, కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రులు కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం అది మాకు అవసరం చెప్పు. ఇవాళ వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు, ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పన్న? కాంగ్రెస్ పార్టీతో వచ్చింది, మనకి ఆడికే పోతాడు, తిరిగి గుడి పోతాడు. రైట్ సార్. నాకు తెలిసి బీజేపీలో బండి సంజయ్ తప్ప మిగిలిన వాళ్ళు అంత అగ్రెసివ్గా దీన్ని ఖండించట్లా. బండి సంజయ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనం కావద్దని ఉంది. మిగతా వాళ్ళకి విలీనం అయితే బాగుండని కూడా ఉండొచ్చు, విలీనం కాకపోయినా పొత్తు పెట్టుకోవాలని. కానీ మీరు క్వశ్చన్లో ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంత అగ్రెసివ్గా దీన్ని కౌంటర్ చేయడం, అది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు అగ్రెసివ్గానే కౌంటర్ చేస్తున్నారు, రాజకీయాలు అలా ఉండదు. ఈవెన్ పొత్తు పెట్టుకునేటప్పుడైనా విలీనాలైనా మీరు లేదు పార్టీ ఫిరాయింపులైనా చివరి నిమిషం వరకు అగ్రెసివ్గానే ఉంటారు, లాస్ట్లో జరుగుతుంది. అందువల్ల అగ్రెసివ్గా బీఆర్ఎస్ లేదు అనేది నిజం కాదు, ఉంది బీఆర్ అగ్రెసివ్ అంటే రైతు మాఫీ విషయంలో వాళ్ళు కామెంట్స్ అగ్రెసివ్కు ఏమి కొలమానం లేదు కదా, అగ్రెసివ్గా మేము కలవము అని ఎక్కడ చెప్పట్లేదు కదా. విలీనం కాదని చాలాసార్లు చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు. కానీ వేరు విలీనం అవుతామని 100 సార్లు చెప్పారు. సో అగ్రెషన్కి ఏం కొలమానం ఉండదు, 5 లీటర్ల అగ్రెషన్ అని. మీకు అగ్రెసివ్గా అనిపించకపోవచ్చు, కానీ చాలా అగ్రెసివ్గానే మాట్లాడారు, మేము ఎందుకు విలీనం అవుతామని. సో అందువల్ల అందులో డిస్ప్యూట్ లేదు. ఇక బండి సంజయ్ లాజిక్ ఏంటి అంటే, ఒక లాజిక్ ఆయన చెప్తున్నది కేసీఆర్ కాంగ్రెస్ నుంచే వచ్చాడు కనుక మళ్ళీ కాంగ్రెస్కే పోతాడు, ఇది లాజిక్ 1 కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచే కదా. మరి చంద్రబాబు నాయుడు ఎవరితో ఉన్నాడు? బీజేపీతో ఉన్నాడు, కాంగ్రెస్కి పోలే కదా. సో ఈ లాజిక్ ప్రకారమే అయితే మరి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో పోతాడా మళ్ళీ? అది లాజిక్, ఆ లాజిక్ వర్కర్ కాదు. ఇక రెండో లాజిక్ ఏంటంటే, బీఆర్ఎస్ గతంలో ఎవరితో పొత్తు పెట్టుకున్నది? ఎస్, ఇది ఫ్యాక్చువల్లీ కరెక్ట్. గతంలో తెలంగాణ కొరకు ఆ రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. సో తెలంగాణ ప్రయోజనాల కొరకు మేము గొంగలి పురుగుతోనైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటామని కేసీఆర్ ఉంది. అంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక తెలంగాణ కోసం మేము కలిసాము, పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు పొత్తా విలీనమా తర్వాత ఏదో ఒకటి అనుకుందాం. సో అదే లాజిక్ అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా. సో ఆ లాజిక్ ప్రకారం మళ్ళీ తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుని కుష్ఠరోగినైనా కౌగిలించుకోవాలంటే బీఆర్ఎస్ ఎవరితో కలవాలి? అధికారంలో ఉన్న వాళ్ళతో కలిస్తే కదా తెలంగాణకు లాభం ఏది? అందువల్ల ఆ లాజిక్ వర్కౌట్ కాదు. ఇక మూడవది, మాకేం అవసరం, కాంగ్రెస్కి అవసరం. సో బీజేపీకి అధికారం ఏమైనా వస్తుందా వాళ్ళు వస్తే మేమెందుకు కలుస్తామని. ఈ లాజిక్ నాకు ఆన్సర్ ఏంటి అంటే, 2023కు ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే బై ఎలక్షన్ అయింది. ఒకరు ఈటల రాజేందర్, 2 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి ఏ అవసరం ఉన్నప్పుడు తీసుకున్నారు? అప్పుడు బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఎంత? బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఒకే ఎమ్మెల్యే, సింగిల్ ఎమ్మెల్యే రాజా సింగ్. సో ఒక్క ఎమ్మెల్యే ఉండగా తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలు కలిసి 2 అయినాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 3వ ఎమ్మెల్యే అయినా ఈటల రాజేందర్ని తీసుకున్నారు. మరి అధికారంలోకి వస్తారని తీసుకున్నారా? ఇప్పుడు 8 మంది ఉన్నప్పుడు మేమెందుకు, మాకేం అవసరం అంటున్నారు, మేము ఎట్లా తీసుకుంటామని. మరి ఒక్కరు ఉన్నప్పుడు ఏం అవసరం అని తీసుకున్నారు? దానికి ఆన్సర్ ఉండదు కనుక ఆ 3వ లాజిక్ కరెక్ట్ కాదు. 4వ లాజిక్, కాంగ్రెస్కి అవసరం. నిజమే, కాంగ్రెస్కి అవసరం అన్న దాంట్లో కూడా పూర్తి నిజం కాదు, పాక్షిక నిజం.
కాంగ్రెస్కి ఆల్రెడీ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక తర్వాత. ఇది దానికి తోడుగా సిపిఐ ఎమ్మెల్యే మద్దతు 66. ఎంఐఎం క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది కాంగ్రెస్తో అవసరం వస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. వాళ్ళు 7 73 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు 83. ఇంకేం అవసరం ఉంటుంది? ఇక ముఖ్యమంత్రికి పదవికి ఏం డోకా ఉన్నది, కాంగ్రెస్ డోకా ఉన్నది. ముఖ్యమంత్రి పదవికి డోకా అంటే 100 మంది ఉన్న డోకా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు అంటూ ఉంటే. సో అందువల్ల 83 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు బీజేపీకి ఉంది. ఇక ఇంకా కావాలనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకుంటారు తప్ప బీఆర్ఎస్ను విలీనం చేసుకోరు, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం అయితే ఈ 10 మంది చేరినరా, కడియం శ్రీహరి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందర్, ఇలా చేరిన 10 మంది బీఆర్ఎస్ విలీనమైతే చేరలేదు, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటూ చేరలేదు. అయినా చేరారు కదా. సో అదే ప్రకారం 10 మంది పోయి 20 మంది పోయి 30 మంది అవుతారు. కానీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడమో పొత్తు పెట్టుకోవడమో అవసరం లేదు. ఇక 5వది, ఇది అవినీతి పార్టీలతో మేము కలవము. ఇది 5వ ఆర్గ్యుమెంట్. అయ్యా నాకు అర్థం కాని అంశం, అవినీతి చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ అవినీతి ఆరోపణలు చేయలేదా? ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలవలేదా? మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టండి, మోడీ ఆన్ చంద్రబాబు ఏటీఎం పోలవరం అని కొట్టండి, మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది. పోలవరంనే చంద్రబాబు నాయుడునే ఏటీఎం కర్దియే, ప్రజలకు నీళ్ళు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అయింది అని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిసారు మళ్ళీ? సో 2014లో జగన్ ఉద్దేశించి మోడీ అనలేదా, आपको स्कीम आंध्र प्रदेश चाहे तो एनडीए को वोट दे, स्कैम आंध्र प्रदेश चाहे तो उधर जाओ అనడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డికి అడ్డగా నిలిచింది, రక్షణగా ఉన్నది ఇప్పుడు బీజేపీ కదా. 10 ఏళ్ళుగా ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఒక్క ఇంచు కూడా ముందు జరుగుతలేదే. ఏం సిద్ధరామయ్య విషయంలో వెంటనే ప్రాసిక్యూషన్ వచ్చేసి ఆయన మీద ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ విచారణకు ఆదేశించాడే. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి పైన అలా ప్రవర్తించారా? భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు ఒక్క అంశం పైన కేంద్రం బీజేపీ నియమించిన గవర్నర్లు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారా? వివాదాస్పదమైన 3 రాజధానులకు సంతకాలు పెడుతుంది, అన్నిటికీ సంతకాలు పెట్టారు కదా. దేని మీద గవర్నర్లు అభ్యంతరం చెప్పారు అంటే క్లియర్గా బీజేపీకి జగన్కు మధ్య ఉన్న జిగల్బందీ మనకు అర్థమైంది కదా. మరి జగన్ పైన అవినీతి కేసులు లేవా? సో పార్లమెంట్లో ఇచ్చిన నివేదికలో 10 years ఆఫ్ కరప్షన్ అని యూపీఏ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళ అవినీతి పైన పార్లమెంట్లో రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఒక సబెడింగ్ ఆదర్శ్ సొసైటీ స్కామ్, అందులో ప్రధాన ముద్దాయి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్. ఆయన పేరుతో సహా పార్లమెంట్లో నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన వారం రోజుల్లో ఆయన వెంటనే వారం రోజుల్లోనే బీజేపీలో చేరాడు, ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్. మరి అవినీతికి పెట్టుకున్న వాళ్ళతో బీజేపీ కలవలేదా? అజిత్ పవార్ పైన మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి, మోడీ ఆన్ 70,000 crore ఇరిగేషన్ స్కామ్ ఆన్ అజిత్ పవార్ అని వస్తుంది. నేను చెప్పేదే కాదు. సో అజిత్ పవార్ పైన 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణం చేశాడు అని వారిని నరేంద్ర మోడీ విమర్శించలేదా? సో ఆ 1000 కోట్లలో కొద్దిగా నెంబర్ అటు ఇటు ఉండొచ్చు, గుర్తున్నదాన్ని బట్టి చెప్తున్నా. బట్ అజిత్ పవార్ అవినీతి పరుడు అని మోడీ ఖచ్చితంగా ఆరోపణ చేశాడు. మరి ఆయనతో ఎందుకు కలిశారు? జేడీఎస్ పైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీ అవినీతి ఆరోపణలు చేయలేదు. ఒక్కసారి మీరు గూగుల్లో యూట్యూబ్లో చూడండి, దొరుకుతాయి. మరి ఇప్పుడు జేడీఎస్ ఎక్కడ ఉంది? సో అందువల్ల ఇంత క్లియర్గా తాము అవినీతి ఆరోపణలు చేసిన అన్ని పార్టీలతో బీజేపీ కలిసింది. ఇప్పుడు కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేసి కలవరు అని ఎలా చెప్పగలం? సో అవినీతి పార్టీ కనుక మేము కలవమని బండి సంజయ్ నమ్మితే మరి ఇంతమంది ఇన్ని పార్టీలతో నేను ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు ఇంకా ఇవ్వగలను. అందరు సువేందు అధికారి ఇవాళ బీజేపీకి పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేత, ఆయన పైన సిబిఐ శారదా చిట్ ఫండ్ స్కామ్లో ఆయనకు ఆరోపణలు లేవా? హేమంత్ బిశ్వాస్ శర్మ ఇవాళ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి, ఆయన పైన సిబిఐ కేసులు లేవా? సో ఇంతమంది కదా. తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ల పైన సాక్షాత్తు బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసరావు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో లేరా? సో ఇంత క్లియర్గా కనబడుతుంటే ఆరోపణలు, మీరు ఆరోపణలు చేస్తారు, మళ్ళీ కలుపుకుంటారు.
ఇది ఇక కేసీఆర్ పైన ఆరోపణలు చేసి కలుపుకోనన్న గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? ఇక ఆరవది, తోక పార్టీలతో కలవము. తోక పార్టీలతో కదా కలిసేది. అసలు బీఆర్ఎస్కి ఏమున్నది, దాంతో ఎందుకు కలుస్తామనేది బండి సంజయ్ ఆరో ఆర్గ్యుమెంట్. ఏమి లేనోడే విలీనాలు ఇతర పొత్తులు పెట్టుకున్నోడు ఎందుకు పెట్టుకుంటాడు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందా? సో బీజేపీ వెళ్ళి బీఆర్ఎస్లో విలీనమైతే వాడు చెప్తున్నాడా? ఎప్పుడు కూడా బలం లేని పార్టీ విలీనమయ్యేది కదా. పొత్తు పెట్టుకున్నా విలీనం అవుతుందని నేను అంటలేను. విలీనమైన పొత్తైనా బలమున్నవాడుతోనే కలుస్తారు. బలహీనుడు కలుస్తాడు. బలహీనత లేనివాడు ఎందుకు కలుస్తాడు? సో ఆటోమేటిక్గా బలహీనుడు ఎప్పుడు బలంగా ఉన్నవాడు పోయి ఇంకో పార్టీలో కలవడు విలీనం కాడు కదా. సో అందువల్ల అది కూడా లాభాలు. ఎనిమిదవది, అసలు ఈ పార్టీలతో వంశపారంపర్య పార్టీలు ఇవన్నీ ఈ డైనాస్టిక్ పార్టీలతో కలవమని బీజేపీ వాళ్ళు ఎప్పటికీ చెప్తూ ఉంటారు. కానీ మీరు కర్ణాటక లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ ఆన్ జేడీఎస్ అని యూట్యూబ్లో కొట్టడం వస్తుంది. ఏ బాప్ और बेटा का పార్టీ అని అనడం లేదా? మీరు ఇదే మోడీ చంద్రబాబు నాయుడు అనలేదా? ఏ బాప్ और बेटा का పార్టీ అని. సార్ విత్ పర్మిషన్ నా దగ్గర బయట ఉంది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్లే చేయమంటే ఒకసారి ప్లే చేయండి. लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं। आंध्रा के गरीबों के लिए नई योजनाएं चलाने का वादा किया था, लेकिन मोदी की योजनाओं पर ही अपना स्टिकर लगा दिया है। साथियों, मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है। वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। इसमें क्या विवाद है? आप सीनियर हैं, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर हैं दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों, ఇంకా చాలా ఉంది సార్. పొత్తులు పెట్టుకోవడంలో సీనియర్, వెన్నుపోటు పొడవడంలో సీనియర్. ఆయన క్లియర్గా అన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు పనిచేయడు, సన్ రైజ్ SON లోకేష్ గారు పనిచేస్తానన్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ పైన అదే ఆరోపణలు చేస్తాను. బట్టి చంద్రబాబు నాయుడుతో కలిశారు కదా, అదొకటే అనలే. మీరు ఇప్పుడు హిందీ అర్థం కాని వాళ్ళ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నాలను ముక్కలు చేయడంలో మీరు సీనియర్, పార్టీలు మారడంలో మీరు సీనియర్, మిత్రపక్షాలను కూటములను మార్చడంలో మీరు సీనియర్, మామకు వెన్నుపోటు పొడవడంలో మీరు సీనియర్. సో ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు మోడీ అన్నాడా లేదా? చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు మోడీని, చాలా ఘోరంగా అన్నాడు. భార్యను కూడా అన్నాడు, అసలు భార్యకే మేలు చేయలేని వాడు దేశానికే మేలు చేస్తాడు. సో ఐఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్, హూ ఆర్ యూ అని మోడీని అడిగాడు. సో నీ కుటుంబమే లేదు, నీకు ఫ్యామిలీ ఏం అర్థమవుతుంది అన్నాడు. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుకుంటారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే బండి సంజయ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? వీళ్ళు వారసత్వ పార్టీలు, అవినీతి పార్టీలు మేము కలవము అని చెప్తున్నారు. అది ఇదే రకమైన ఆరోపణ తెలుగుదేశం పైన కూడా చేశారన్న దానికి నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. చేయలేదని అనుకుంటారు జనం అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఇదే కదా ఆరోపణ, మామకు వెన్నుపోటు పొడిచారని ఆరోపణ చేశారా లేదా? అదంతెందుకు మీకు ఆశ్చర్యం వేస్తుంది. బీజేపీ నాయకులు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఈవెన్ పొత్తుండం కూడా. మీకు ఒక TV5లో డిబేట్లో NVSS ప్రభాకర్ ఇప్పుడు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడాడు, ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కలిసి అధికారంలోకి వచ్చాక కూడా, రాకముందు తర్వాత అది పోనీ, అప్పుడంటే పొత్తులో లేరు. పొత్తున్న వాళ్ళు అదే చెప్తున్నారు కదా, బీజేపీ నాయకులు వేరే ఏం చెప్పడం లేదు కదా. సో అందువల్ల క్లియర్గా రాజకీయాల్లో విమర్శించుకుంటారు, కలుస్తుంటారు. సమస్య ఏంటంటే ఈ అభిమానులు పాప అంగీలు చింపుకొని రక్తాలు కార్చుకొని వీళ్ళు మీద పడుతుంటారు. పొలిటికల్ లీడర్లు ఇలా మాట్లాడతారని దానికి ఇప్పుడు ఎన్ని యూట్యూబ్లో మీకు ఎన్ని వీడియోలు ఉంటాయో మీరు ఆశ్చర్యం ఎత్తే ఇటు అటు మాట్లాడింది.
సమస్య ఏంటంటే మాలాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట్లాడితే సమస్య. సో ఇది అటు అవసరానికి కొద్ది మార్చుకుంటే వీళ్ళు మారుతూ ఉంటారు, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. సో అందువల్ల బండి సంజయ్ తప్పని నేను అన్నాను. ఆయన బీజేపీ నాయకుడిగా ఈజ్ కమిటెడ్, అందులో అనుమానం లేదు. నా అంచనా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో కలవడాన్ని సంజయ్ ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ విలీనాన్ని బండి సంజయ్ అంగీకరించే ప్రసక్తే లేదు. అందువల్ల కేసీఆర్ పైన పోరాటంలో బీఆర్ఎస్ అసలు బండి సంజయ్ నిజాయితీని నేను ఎవరు ప్రశ్నించరు. సో అందుకే మీరు గమనించండి, కేసీఆర్ పైన పోరాటంలో రేవంత్ కూడా ముందున్నందుకు కనుక రేవంత్ను కూడా పెద్దగా విమర్శించిన ఉదాహరణలు కూడా ఉండవు మీకు. చాలామంది ఆరోపణలు చేస్తారు రేవంత్కు ఈయనకు అండర్స్టాండింగ్ కాదు అది. సో ఆయన కాన్సన్ట్రేషన్ కేసీఆర్, అందులో అనుమానం లేదు. ఇంకా కొంతమంది కేసీఆర్ కాన్సన్ట్రేషన్ కాకపోవచ్చు. ఇప్పుడు బీజేపీలో ఎట్లుంటారంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల బండి సంజయ్ ఇచ్చిన రేషరాలు హేతుబద్ధత ఏదైతుందో బీఆర్ఎస్తో మేము కలవము అన్నదానికి ఇప్పుడు నేను 8 కారణాలు చెప్పాను. సో ఇందులో ఎక్కడా కూడా ప్రాతిపదిక లేదు కదా. ఇలా ఆ పార్టీలు అంటుంటారు, కలుస్తుంటారు, విమర్శిస్తుంటారు, కలుస్తుంటారు, విడిపోతుంటారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అని దానికో సిద్ధాంతీకరణ. నోబడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఫో ఇన్ పాలిటిక్స్ అని. సో అందువల్ల ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. బీఆర్ఎస్ బీజేపీ కలవదా, కలుస్తుందా లేదా, విలీనం అవుతా లేదా అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ బీజేపీ నాయకులు, బండి సంజయ్ ఒక్కరే కాదు, మోడీ ఇదే చెప్తాడు, అమిత్ షా ఇదే చెప్తాడు. ఇక్కడ సంజయ్ ఒక్కడే, ఇది సంజయోపాఖ్యానం ఏం కాదు, భారతీయ జనతా పార్టీ వైఖరి. వాళ్ళు చెప్పేది మేము ఈ కారణాల రీత్యా మేము బీఆర్ఎస్తో కలుపుకోము అని. కానీ ఆ కారణాలు ఏవి చరిత్రలో నిలబడేవి కావు. దేశంలో అనేక అనుభవాలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా ఆరోపణలు చేస్తూనే ఉంటారు, వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైంకి చేశాము అనేది కాంగ్రెస్ వాదన సార్. 40% రైతులకు మాత్రమే అయింది, ఇంకా 60% పెండింగ్ ఉన్నారు, మీరు మాట నిలబెట్టుకోలేదు అనేది బీఆర్ఎస్ వాదన. దీనికి సంబంధించి హరీష్ రావు ఒక సవాల్ చేశారు. హామీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు రిజైన్ చేయండి అంటే, మీరు హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి మీరు రిజైన్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చూసాం. రీసెంట్గా రాహుల్ గాంధీకి, ఖర్గేకి కూడా ఒక లేఖ రాశారు సార్ కేటీఆర్, మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పిండు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి లేఖ రాసిన పరిస్థితి. సో రైతు రుణమాఫీ చుట్టూ జరుగుతున్న ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, రైతు రుణమాఫీపై రణరంగంగా మారిన రుణమాఫీ, దీని మీద మీ రుణరంగంగా మారింది. రుణరంగం సో అది రుణమాఫీ పైన రాజకీయ రుణరంగం నడుస్తోంది. ఎందుకు నడుస్తోంది అంటే అది మ్యాసివ్ ఇంపాక్ట్ ప్రజలపైన పడుతుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు మాఫీ అంటే మామూలు విషయం కాదు. సో 2000, 3000 ఎలక్షన్ రోజు ఓటేస్తే డబ్బులు ఇస్తేనే ఓటేస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఏకంగా 2 లక్షల లోపు రుణం మాఫీ అయితే ప్రజల్లో సానుకూలత రాక తప్పదు. అందులో స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్నది. సో అందువల్ల సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇదొక భారీ అంశం, రేపు యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యూఎస్పీగా ఉంటుంది. అంటే చూడు మేము రుణమాఫీ చేశామని. ఎందుకంటే గతంలో కేసీఆర్ రుణమాఫీ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. వడ్డీలకే సరిపోయింది, ఆయన ఏకకాలంలో చేయలేదు, విడతల వారీగా చేశాడు, దానివల్ల రైతులకు యాక్చువల్గా బెనిఫిట్ కాలేదు అని. సో ఇందుకు భిన్నంగా 15-20 రోజుల గ్యాప్తో ఉండొచ్చు. మొదలు 1,00,000 రుణం, ఇలా తర్వాత 1,50,000 రుణం. ఏ ప్రభుత్వమైనా డబ్బులు వస్తున్న కొద్దీ వెసులుబాటు కొద్ది కదా. వాస్తవంగా ముందైతే మొత్తం రుణమాఫీకి కావాల్సిన నిధుల్ని ఓ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా అప్పు తీసుకొని, నా ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి అదే చెప్పాడు ఎన్నికలకు ముందు, దాన్ని ప్రభుత్వ అప్పుగా మార్చుకొని మేము రైతుల్ని ఇమీడియట్గా రుణం చేస్తాము అన్నారు. బహుశా అది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, మొత్తం అప్పుల పరిమితి ఇవన్నీ ఏమనుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తం మీద చేశారు. అందువల్ల రుణమాఫీ ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక పాజిటివ్ అంశంగా అనేక ఇతర ఫ్యాక్టర్లతో పాటు ఈసారి స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. సహజంగానే అందుకే కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటుంది. అందుకే రుణమాఫీ ధన్యవాద సభ పెట్టబోతోంది వరంగల్లో. సో దాని యొక్క పొలిటికల్ అంశం అంత ఆగమేఘాలపైన ఆగస్టు 15 2 రోజులు అటు ఇటు ఎందుకు చేశారు అంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక. సో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చినటువంటి గ్యారంటీలను
అమలు చేసి ఇప్పుడు ఆల్రెడీ మహిళల ఉచిత రవాణా తెలంగాణలో అమలు చేశారు. మీకు పెన్షన్లు ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటికొకటి మేము అమలు చేసుకుంటాము అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అందుకే రుణమాఫీని కాంగ్రెస్ ఆయుధంగా చేసుకుని స్థానిక ఎన్నికలకు పోబోతుంది. సహజంగానే మరి ప్రత్యర్థులు ఏం చేయాలి? ఆ రుణమాఫీలో రంధ్రాన్వేషణ చేయాలి. ఎందుకంటే రుణమాఫీ జరగలేదని అనలేరు. ఎందుకంటే క్లియర్గా బ్యాంకుల్లో రైతులకు ఉన్న అప్పు మాఫీ అయింది. అందరికీ మాఫీ అయిందా? 40%కి అయిందా? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చెప్పేది 40% మందికి అయింది. 40% అన్నా చాలా లక్షలలో ఉంటారు, మామూలుగా ఉన్నారు. సో బీఆర్ఎస్ కూడా ఏమీ కాలేదని అంటలేదు కదా. సో మెజారిటీ కాలేదు అని బీఆర్ఎస్ వాదన. మెజారిటీ కానప్పుడు 2 ఫ్యాక్టర్స్ అయిన వాళ్ళు అయితే సంతోషపడతారు కదా, కాని వాళ్ళని మీరు మొబిలైజ్ చేయండి బెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ అది కూడా పత్రికలు వచ్చింది. మేము ఊరూరు వెళ్ళి రుణమాఫీ జరగని వారిని ఐడెంటిఫై చేసి పోరాడతామని. నిజంగా నాకు తెలియదు ఆ లెక్కలు కరెక్ట్గా ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు, ఎందరో అర్హులు, అర్హతకు ప్రాతిపదిక ఏంటి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, టెక్నికాలిటీస్ ఉంటాయి. కనుక ఆ టెక్నికాలిటీ జోలికి నేను పోవడం లేదు. పాలిటిక్స్కి వరకు వస్తే నిజంగానే 60% రైతులకు రుణమాఫీ కాలేదు. అద్భుతమైన అవకాశం కదా బీఆర్ఎస్కు. రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం ప్రతి ఊరికి వెళ్ళండి, రైతుల్లో రుణమాఫీ జరగని వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేయండి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా తమకు డబ్బులు వస్తాయంటే మీతోనే కలిసి వస్తారు కదా. సో బీఆర్ఎస్కి ఒక అద్భుతమైన అవకాశం. రాజీనామాలు చేస్తాం, ఇది ఎందుకు ఎవరు రాజీనామాలు చేయరు మనకు తెలియందే ఉన్నది. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఎందుకు కోరుకోవాలి? కానీ నేను అనేది అంటే సింపుల్ లెక్క. బీఆర్ఎస్ వాళ్ళకు నిజంగానే రుణమాఫీ గణనీయమైన సంఖ్యలో రైతులకు జరగకపోతే, జనైన్లీ వారు లబ్ధిదారులుగా ఉండి కూడా జరగకపోతే, అర్హులై కూడా అదొక రాజకీయ అవకాశంగా తీసుకొని మీరు గ్రామంలో సభలు పెట్టండి, మండల సభలు పెట్టండి, జిల్లా సభలు పెట్టండి. రాష్ట్రంలో 1 లక్ష మంది రైతుల్ని, కొన్ని లక్షల రైతులకు కాలేదంటున్నారు కదా, 1 లక్ష మంది రైతులతో హైదరాబాద్లో కథం తొక్కిస్తే కాంగ్రెస్ పార్టీ సంగతి తేలుతుంది కదా. అందువల్ల ఆ పని ప్రతిపక్షం చేయాలి. మంచి అవకాశం. నిజంగానే కాంగ్రెస్ అందరికీ రుణమాఫీ చేసి ఉంటే అవకాశం ఉండదు. అందువల్ల ఆ ఆర్గ్యుమెంటు అది ఎంతమంది జరగలేదు అనేది ఒక ఫ్యాక్టర్. తర్వాత ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని ప్రామిస్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకు ఒక తేడా వస్తుంది. ప్రామిస్ ఇదేమో పొలిటికల్ కమిట్మెంట్ రవిశంకర్ గారు. సో ఇంప్లిమెంటేషన్ ఏమో ప్రభుత్వం యంత్రాంగం చేయాలి. సో ప్రామిస్ రాజకీయ హామీ ఇచ్చేస్తారు, కానీ అల్టిమేట్గా దాన్ని మెడాలిటీస్ వర్కౌట్ చేయాలి, రూల్స్ వర్కౌట్ చేయాలి. ఆ రూల్స్ వర్కౌట్ చేసే వరకు ఫిల్టరింగ్ మొదలవుతుంది. ఆ ఫిల్టరింగ్కు కారణం ఈ నిబంధనల సాంకేతికత ఒక కారణమైతే, రెండో కారణం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం భారాన్ని తగ్గించుకోవటానికి కూడా ఈ నిబంధనలను కాస్త జాగ్రత్తగా వెతికి పట్టుకొని అమలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రామిస్ చేసేటప్పుడు ఈ షరతులు వర్తిస్తాయని ఎవరు చెప్పారు కదా. సో కండిషన్స్ అప్లై అని. సో ఇక దాన్ని మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు పథకాలు అమలు చేయని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా, ప్రామిసెస్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికలప్పుడు క్లియర్గా చెప్పింది మేము నిరుద్యోగ భృతి ఇస్తామని. అమలు చేసిందా? ఉచిత KG to PG ఉచిత విద్య ఇస్తామన్నారు. అమలు చేసిందా? అది రెసిడెన్షియల్ స్కూల్ మినహా. మీరు 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అని హామీ ఇచ్చారు. అమలు చేసిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇస్తామని ఎంతమందికి ఇచ్చారు? సో అందువల్ల ఏ పార్టీ అయినా ప్రామిస్కు ఇంప్లిమెంటేషన్కు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత మేరకు ఉంది, ప్రజలు దాని పట్ల ఎలా స్పందిస్తున్నారన్న దాన్ని బట్టి ప్రత్యర్థులకు రాజకీయ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఇదే దళిత బంధు, ఇదే డబుల్ బెడ్రూమ్ను ఈ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే కేసీఆర్ ఎన్నికలకు పోయాడు. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉన్న లూపోల్స్ను ఉపయోగించుకునే కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది. ప్రజలు ఎవరికి తీర్పు చెప్పారు? మీకు విచిత్రం ఏంటంటే ఎక్కడ పథకాలు అయితే బాగా అమలయ్యాయి అక్కడే కదా. మీరు గ్రామీణ ప్రాంతాల్లోనే పథకాలు ఎక్కువ ఉంటాయి. మీకు హైదరాబాద్ నగరంలో పథకాలు ఉండవు, తక్కువ ఉంటాయి. కానీ మీకు హైదరాబాద్ నగరంలో గెలిచారు బీఆర్ఎస్, అక్కడే ఓడిపోయారు కదా. రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ అమలైన చోటే బీఆర్ఎస్ ఓడిపోయింది, భారీగా ఓడిపోయింది మళ్ళీ. అందువల్ల డెఫినెట్గా రుణమాఫీ జరిగిన మాట నిజం, కొన్ని లక్షల మందికి జరిగిన మాట నిజం. ఇక అది ఎంత పర్సెంటేజ్ జరగలేదు, ఆ 10%, 20%, 30%, 40%, అదే కనుక దాని ఆధారంగా బీఆర్ఎస్ బ్రహ్మాండమైన రాజకీయ కార్యాచరణ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పైన రుణమాఫీ పైన రుణరంగాన్ని రణరంగంగా మార్చి లాభ పొందొచ్చు. దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ టు దెమ్ కదా.
తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం లేదు అనేది వాస్తవమే. ఇదే విషయం చెప్తూ ఉన్నారు సార్ సిపిఐ నేత నారాయణ. కానీ ఏపీ ప్రయోజనాల కోసం నిలదీయడం మానేసి మీరు వేడుకుంటూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడికి కాస్త చురకలు అందించారు ఆయన. ఒకసారి నారాయణ బయట. కానీ ఎన్నికల్లో ఏం చెప్పారు? ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం, ఈ 3 ఇష్యూస్ పైన ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు. మరి పెద్ద మెజారిటీ వచ్చింది. ఎవరు ఊహించరా? మరి 11 సీట్లు మొదటి 11 సీట్లు వస్తాయని ఎవరు ఊహించారు? జగన్కి ఆయన ఎన్ని పాపాలు చూసుకుంటే అది తక్కువ ఓట్లు వచ్చినాయి. మీకు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి నిలలేకపోతున్నారు? మేమేం డిపెండ్ అయ్యాడు మోడీ. ఈ ఆయనది చింత తెచ్చిన పులుపు రావదన్నట్టుగా ఆయన పరువు పోయింది. ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రధానమంత్రి కాడు. అంత తగ్గిపోయినా కూడా ఆయన పవర్ తిరుగుతుంది. దానికి కారణం వీళ్ళే. ఇప్పుడు డిమాండ్ చేసి ఆ ప్రత్యేక హోదా సాధించుకోకుండా ఆయన చెప్పినట్టు వింటున్నారు. బడ్జెట్లో కొంచెం డబ్బులు కేటాయించారు, ఎంగిల్ చేతులు ఇచ్చారు. అది ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి ఇచ్చారు. అది కూడా అప్పు ఇచ్చారు. అమరావతికి వాళ్ళు గ్రాంట్గా అది ఇచ్చింది, అప్పు ఇచ్చారని అందమైన నిర్మలా సీతారామన్ చెప్పుకుంది. కానీ రైట్ సార్, అడగాల్సిన పొజిషన్లో ఉండి కూడా అడగలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది. అప్పుడు సిపిఐ నారాయణ అన్నది నిజం. మీకు 2014 నుంచి 18 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలన్నప్పుడల్లా ఏం చెప్పారు? ఇవాళ మనము శాసించే పొజిషన్లో లేము, సో యాచించే పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే అడగాల్సిందే తప్ప డిమాండ్ చేయదు. మన పైన ఆధారపడి మోడీ ప్రభుత్వం లేదు. సో 2018కి వచ్చే వరకు పోరాటాలు చేస్తామంటూ రోడ్డు మీదకి వచ్చి మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు, మామూలు పోరాటం కాదు అది. అవిశ్వాస తీర్మానాలు టీడీపీ వైసీపీ 2 చేశాయి. 2019లో జగన్ అధికారంలోకి రావటానికి నాకు 20 సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ప్రజలు 22 ఇచ్చారు, 3 తక్కువ ఇచ్చారు. ఆ 3 టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే సపోర్ట్గా ప్రత్యేక హోదా విషయంలో. కానీ జగన్ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే మోడీకి నా అవసరం లేదు కదా, మోడీకి అవసరం ఉంటే ఖచ్చితంగా తెచ్చేవాడిని. ఇప్పుడు మోడీ మనం మళ్ళీ ఇదే సంగతి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు, శాసించే పొజిషన్లో లేమో అని. కానీ 2024లో మాత్రం పొజిషన్ గుణాత్మకంగా మారింది. అయితే మీరు అన్నట్లు మోడీ ప్రభుత్వం తెలుగుదేశం విత్డ్రా చేసుకుంటే పడిపోతుందన్నట్టు మాట్లాడారు. అట్లేం పడిపోద్దు. ఎందుకంటే 293 ఎంపీలు ఉన్నారు. టీడీపీ 16 మంది బయటకు వచ్చిన 277 ఉంటుంది, 272 సరిపోతుంది. అందువల్ల ఇమీడియట్గా టీడీపీ విత్డ్రా చేసుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోతుంది అని నేను చెప్పలేను. ఈ లోపల బీజేపీ ఇంకెవరిని లాక్కుంటుందో తెలియదు. కానీ డెఫినెట్గా ఒక సిపిఐ నారాయణ అన్నట్లు ఇవాళ డిపెండ్ అయిన మాట మాత్రం నిజం. మోడీ ప్రభుత్వం టీడీపీ పైన డిపెండ్ అయిన మాట నిజం. ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు కనుక నేను ఎన్డీఏలో ఉండను అని నిర్ణయం తీసుకుంటే దేశ రాజకీయాలు ఎటువైపు అయినా మారవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా అనివార్యంగా బీజేపీతో ఉన్నవారు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. నితీష్ కుమార్ బయటకు వచ్చే అవకాశం ఉంది. నితీష్ కుమార్ కూడా బయటకు వస్తే క్లియర్గా ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే 16 మంది టీడీపీకి ఉన్నారు, 12 మంది జేడీయూకి ఉన్నారు, 28 మంది పోతే 293 - 28 265 క్లియర్గా ప్రభుత్వం పడిపోతుంది. 272 కన్నా మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవాల్సిందే. ఇలా 2019కి ముందు టీడీపీ వైసీపీ పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టారు. విచిత్రం ఏంటంటే అప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకేం బలం లేదు, మోడీ ప్రభుత్వం పడిపోడు. కానీ ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. అదే ఇవాళ అడ్వాంటేజ్ అది. కానీ ఇవాళ పెడదానికి రెడీగా లేరు. మీరు చూడండి, అంటే మోడీ ప్రభుత్వము పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టరు, పడిపోయే పరిస్థితుల్లో లేనప్పుడు పెడతారు. ఇప్పుడు నిజమైన అవకాశం కదా. నా 16 మంది టీడీపీకి ఉన్నారు, 2 జనసేనకు ఉన్నారు, 18, 4 వైసీపీకి ఉన్నారు అనుకుంటా కదా లోక్సభలో, 22 మంది. ఈ 22 మంది కనుక అవిశ్వాస తీర్మానం పెడితే ప్రమాణం కదా. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడేమో అవిశ్వాస తీర్మానం పెట్టారు, అప్పుడో పెట్టారు. అంటే మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రత్యేక హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడేమో పెట్టడం లేదు. అవకాశం లేదని తెలిసి పెట్టారు. అప్పుడు 2019 కన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెడితే ఏమవుతుంది? మళ్ళీ బై ఎలక్షన్లు రావని తెలిసి రాజీనామా చేశారు. అందువల్ల రాజకీయ నాయకుల ఆటలు నాటకాలు ఎలా ఉంటాయంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మనం ఆ రోజు ఎందుకు పెట్టామంటే 2019 కన్నా ముందు
మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఇదే అంశాల మీద పెట్టారా లేదా ప్రత్యేక హోదా పైన? మరి ఇప్పుడు ఎందుకు పెడతలేరు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతుంది. అందువల్ల భయానాన్ని ఇస్తారు. అందువల్ల ఇప్పుడు భయానా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ప్రత్యేక హోదా అడగడం లేదు. అసలు ప్రత్యేక హోదా అడగలే మానేశారు, టోటల్గా అడగడం మానేశారు. ఇక నేను అమరావతి గురించి చెప్పాను. నిజమే కదా ఆయన చెప్పింది, అమరావతి గ్రాంట్ కాదు కదా, అప్పే కదా. అప్పు ఎవరు కట్టుకోవాలి? ఆంధ్రప్రదేశ్ కట్టుకోవాలి కదా. మీకు గోవింద్ భట్టాచార్జీ అని ఫార్మర్ డీజీ ఆఫ్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. ఆయన ఒక న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్ను చూపెడుతూ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను. మీరు అది ఆయన గోవింద్ భట్టాచార్య ఆర్టికల్ గూగుల్లో కొట్టండి వస్తుంది. సో బీహార్ అండ్ ఏపీకి ఇచ్చిన ప్యాకేజీల మీద నేను రాసిన ఆర్టికల్ ఉంటుంది. మీరు అది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, మీరు చూడండి. అలా క్లియర్గా రాశాను. నేను ఎవరు ఆర్డినరీ పర్సన్ కాదు, కాగ్ ఫార్మర్ డీజీ. మీరు జస్ట్ గూగుల్లో గోవింద్ భట్టాచార్జీ ఆన్ బడ్జెట్ అండ్ బీహార్ అండ్ ఏపీ అని కొట్టండి వస్తుంది. సో ఏంటది ఆయన క్లియర్గా చెప్పాడు, ఇది గ్రాంట్ కాదు, ఇది కేవలం అప్పు మాత్రమే అని. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టంగా ఏమొచ్చింది అంటే ఆన్సర్ లేదు కదా. సో పోలవరం ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక మీకు ఎవరికైతే అది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అది కొత్తగా ఇచ్చేది ఏమున్నది? సో వెనుకబడ్డ ప్రాంతాలు కొత్తగా ఇచ్చేది ఏమున్నది? విభజన చట్టంలో ఉంది కదా. అదనంగా మోడీ ప్రభుత్వానికి కీలకమైన ఆక్సిజన్ సప్లై చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నది ఏంటి, మోడీ ఇచ్చింది ఏంటి చెప్పాలి కదా. ఈ ప్రశ్న అనివార్యంగా అడుగుతుంటారు, ఎందుకంటే ఇంకా రోజులు పెరుగుతున్న కొద్దీ అడుగుతారు. ఎందుకంటే సూపర్ 6లో కూడా క్లియర్గా మేనిఫెస్టోలో చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా హామీలు అమలు చేస్తామన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దేనికి డబ్బులు ఇచ్చిందా? అన్నా క్యాంటీన్లకు డబ్బులు ఇచ్చిందా? పెరిగిన పింఛన్లకు కేంద్రం డబ్బులు ఇచ్చిందా? రైతు భరోసా పెంచాలి కనుక డబ్బులు ఇచ్చిందా? ఆమె తల్లికి వందనానికి డబ్బులు ఇచ్చిందా? ఆర్టీసీ ఉచిత రవాణా ఇప్పటివరకు అమలు కాలే కదా, దాని డబ్బులు ఇస్తుందా? మీరు సూపర్ 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసాలని డబ్బులు ఇచ్చిందా? దేని డబ్బులు ఇచ్చింది చెప్పండి. మీరు చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి చేస్తామని. సో చెప్పేటప్పుడేమో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తాం, సంపద సృష్టించి చేస్తాం, ఈ రెండు కదా హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? టోల్ ట్యాక్స్ వసూలు చేసి రోడ్లు వేస్తామంటున్నారు. రాష్ట్ర రహదారులపై కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం. ఎన్నికలకు ముందు కూటమి చెప్పింది పదే చంద్రబాబు నాయుడు చెప్పింది, కూటమి పవన్ కళ్యాణ్ కానీ కూటమి కానీ చెప్పింది 2 అంశాలు చెప్పారు. నిజమే, మేము సంక్షేమ పథకాలు భారీగా ఇస్తాం, జగన్ కన్నా ఎక్కువ ఇస్తాం. కానీ జగన్ చేయని పని మేము చేస్తాం, సంపద సృష్టించి ఇస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చి కేంద్రం నుంచి ఇస్తామన్నారు కదా. మరి 2 రకాలుగా చేయాలి కదా, ఇస్తున్నారా? స్టార్ట్ అయింది ఏంటి? మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేసి రోడ్ వేస్తామంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో హాస్పిటల్ కడతామంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది క్లియర్గా మరో రకంగా ప్రైవేట్ హాస్పిటల్. అంటే జనం డబ్బులతో మీరు జనం దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు పని చేస్తా అంటున్నారు. అంతకుముందు చెప్పింది అది కాదు, జనం డబ్బులు ఇస్తాం, టోల్ ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తామని అన్నారా? రోడ్లు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఉన్నాయి, మేము బాగు చేస్తామన్నారు తప్ప మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసి మీ దగ్గరే డబ్బులు తీసుకొని మేము రోడ్లు వేస్తాం అనలే కదా. మీ దగ్గరే డబ్బులు తీసుకొని హాస్పిటల్ కడతామని అనలేదు కదా. అన్నదేమో సంపద సృష్టిస్తామన్నారు, కేంద్రం నుంచి డబ్బులు తెస్తామన్నారు. తీసుకెళ్ళండి, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రోడ్లు బాగు చేయండి, మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు మాకు? మేము ప్రజలు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసింది ఎందుకు? కేంద్రం డబ్బులు ఇస్తుందనే కదా. అందులో లేకుండా బీజేపీకి ఏం బలం ఉన్నదని అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు. ఏం బీజేపీకి ఓటింగ్ ఉందా? ఎన్డీఏతో కలిస్తేనే కదా బీజేపీ టీడీపీతో కలిసింది కనుకనే కదా. అందువల్ల మా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతులకు టోల్ ట్యాక్స్ ఎందుకు అంటే కొత్తగా రోడ్లు వేస్తానికి. సో టోల్ ట్యాక్స్ ఎందుకు? కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, సంపద సృష్టించి హాస్పిటల్ కట్టండి. మీరు ప్రామిస్ చేసిందని అడుగుతున్నాం కదా, అడగకుండా ఎలా ఉంటారు ప్రజలు? అడిగితే ట్రోల్ చేస్తారు కదా, కరెక్టే. ఎందుకంటే అడగకూడదు ప్రజలు అడగకుండా ఉంటారు. మీ ట్రోలింగ్కి భయపడి అడగకుంటున్నాం, ఇంకెక్కువ అడుగుతాం, ఇంకా మరింత బిగ్గరగా అడుగుతాం. ఎందుకంటే మీరు ప్రజలకు తరఫున కదా అడిగేది, మీరు ఆన్సర్ చెప్పండి ప్రజలకు. జార్ఖండ్ పాలిటిక్స్ చూసుకుంటే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను ఆశ్చర్యపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది మొదటి నుంచి ఆ పార్టీ మీద ఉన్న ఆరోపణ సార్. ఇప్పుడు జార్ఖండ్లో చంపై సోరెన్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన పార్టీ నేతలు తనను పట్టించుకోలేదు కాబట్టి అసంతృప్తి కారణంగా
పార్టీ మారాల్సి వస్తోంది, ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తోంది అని చెప్పి చంపై సోరెన్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో చంపై సోరెన్ అసంతృప్తిని బీజేపీ వాడుకోవాలనుకుంటోందా? ఈ చంపై సోరెన్ వర్గం బీజేపీలో చేరితే జార్ఖండ్లో ప్రభుత్వం అస్థిరమవుతుందా? ప్రభుత్వం అస్థిరం అనేది ఇష్యూనే కాదు మిత్రం, ఎన్నికలు జరగబోతున్నాయి కపుల్ ఆఫ్ మంత్స్లో. అందువల్ల కపుల్ ఆఫ్ మంత్స్లో ఎన్నికలు జరిగేటప్పుడు ప్రభుత్వం స్థిరమో అస్థిరం అనేది ఇష్యూ కాదు. ఇష్యూ నీకు 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటే అస్థిరమో స్థిరం అనేది. ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆల్రెడీ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రకటించారు, మహారాష్ట్ర, జార్ఖండ్ ఉంటాయి మీకు. అందువల్ల ప్రభుత్వం అస్థిరం అనేది ఇష్యూనే కాదు ఒకటి. సో అందువల్ల ఆ క్వశ్చన్కు ఐ హ్యావ్ నో ఆన్సర్. ఎందుకంటే ప్రభుత్వం అయిపోయి ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇష్యూ అస్థిరపరచడానికి కాదు ఇక్కడ చేసింది. అస్థిరపరచడం అనేది ఇప్పుడు ఇష్యూనే కాదు. ఇప్పుడు ఏంటంటే జార్ఖండ్లో బీజేపీ గెలవాలి. ఇటీవల లోక్సభ ఎన్నికల ఓటింగ్ ట్రెండ్ చూసినా, ప్రజల మూడు చూసినా క్లియర్గా ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది. హర్యానాలో అలాగే ఉంది, జార్ఖండ్లో అలాగే ఉంది, మహారాష్ట్రలో అలాగే ఉంది. అందువల్లనే బీజేపీకి ఆందోళన మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఇటీవల లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా భారీగా ఇండియా కూటమి విజయం సాధించింది. మొత్తం అక్రాస్ 7 స్టేట్ జరిగినాయి. 7 రాష్ట్రాలు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతిన్నది. సో అందువల్ల ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూస్తే బీజేపీలో ఆందోళన ఉంది. ఆ ఆందోళన ఉంది కనుక ఈ 3 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది, చిన్న రాష్ట్రం కనుక అక్కడ బీజేపీ అధికారంలోకి రాకపోయినా ఎవరు అడగరు. సో ఎందుకంటే అక్కడ కాశ్మీర్లో బీజేపీకి స్కోపే ఉండదు, ఏమైనా ఉంటే జమ్మూలో ఉంటుంది. సో రేపు నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ కలవచ్చు, పీడీపీ బీజేపీ కలవచ్చు గతంలో కలిసినట్లు, లేదా పీడీపీ ఇంకా ఎవరు కలుస్తారన్నది జమ్మూ కాశ్మీర్ అనేది దేశ రాజకీయాలపైన ఆ ప్రభావం చూపదు. అందువల్ల ఇక హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఉంది. అందువల్ల ఇప్పుడు జార్ఖండ్లో ఈ ఆపరేషన్ దేనికంటే రేపు మళ్ళీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి. ఇక అసంతృప్తి అంటావా నన్ను, ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇక అంతకన్నా ఏమి ఇస్తారు. సో హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన సమయంలో ఫిబ్రవరిలో ఆయన ముఖ్యమంత్రి చేశారు. వాస్తవంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ మోడల్ని అనుసరించవచ్చు. హేమంత్ సోరెన్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ చేశాడా? చేయలే కదా. ఆయన ఎవరు ముఖ్యమంత్రిగా పెట్టలే కదా. సో ఆయన జైల్లో ఉండి కూడా ఢిల్లీ ప్రభుత్వం నడుస్తుంది కదా. వాస్తవంగా ఢిల్లీలో కూడా జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళినంత మాత్రం రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కోర్టులు కూడా చెప్పాయి ఇలా ముఖ్యమంత్రి జైలుకి వెళితే రిజైన్ చేయాలని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. అందువల్ల హేమంత్ సోరెన్ ఆ పని చేయాల్సి ఉండే. కానీ ఆయన ఎందుకో మరి రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేసి తన నమ్మకస్తుడు అని చంపేస్తారని పెట్టాడు. నమ్మకస్తుడు కదా అని. వాస్తవంగా ఆయన భార్యను పెడదామనే ప్రయత్నం కూడా జరిగింది. కానీ కుటుంబ తగాదాలు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో అందువల్ల క్లియర్గా చంపేస్తారని ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా పెట్టాడు. అది ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకే జూలైలో ఎప్పుడైతే హేమంత్ సోరెన్ బెయిల్ పైన రిలీజ్ అయ్యారు, ఈయన పక్కా జరిగారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే కదా. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయితే టెంపరీగా మీకు పన్నీర్ సెల్వన్ను పెట్టారు, చాలా లాయలిస్ట్ కనుక. మళ్ళీ జయలలిత వచ్చుతారో మళ్ళీ పన్నీర్ సెల్వం పక్కా జరుగుతాడు. సో అలా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా పెట్టారు. సో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా పెట్టిన దాన్ని ఎవరైనా ఒకసారి మరి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత లేవబుద్ధి అవుతుందా? మనకు అంత ఈజీ కాదు కదా. ఒక కంఫర్టబుల్ చైర్ కొనుక్కుంటే దాని మీద కూర్చున్న తర్వాతనే లేవబుద్ధి కాదు. ఎవరైనా నచ్చి అంటే నువ్వు పక్క సీట్లో కూర్చున్నాయా ఇప్పుడే అని ఆర్టీసీ బస్సులో నిలబడి లాస్ట్కో సీట్ దొరికితే హాయిగా ఎంత హాయిగా ఉన్నబ్బా ఇక అస్సలు లేవా అంటారు ఎవరైనా నచ్చినా కూడా. సార్ కొద్దిగా పక్క జరగరు సార్ అన్నా కూడా జరగరు. సార్ మీరు కొద్దిగా నేను కూడా కూర్చున్నాను, అబ్బా ఇప్పుడే కూర్చున్నానయ్యా అంటారు. సో అందువల్ల ఒక ఆర్టీసీ బస్సులో సీటు దొరికితేనే లేవబుద్ధి కాదు, ఒక కంఫర్టబుల్ చైర్ కొనుక్కొచ్చుకుంటే లేవబుద్ధి కాదు, ఒక సోఫాలో కూర్చుంటే లేవబుద్ధి కాదు. ఆఖరికి మీరు ప్రశాంతంగా కింద కూర్చున్నా కూడా మళ్ళీ వెంటనే అబ్బా ఇప్పుడే మంచిగా హాయిగా కాలు చెప్పుకొని కింద కూర్చున్నా అంటారు. ఇంత లేవబుద్ధి కానప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నా లేవబుద్ధి అవుతుందా? అందువల్లనే చంపేశ్వరుడికి సీఎం కుర్చీలో కూర్చున్న రుచి చూశాడు కనుక ఇక ఆ రుచి మజా వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి కావాలి. జేఎంఎంలో ఉంటే ఎన్నడు ఇవాళ కాదు, రేపు కాదు, ఎప్పుడు కాదు. ఎందుకంటే ఒక కుటుంబ పార్టీల్లో కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో నీకు ఎంత సీనియర్ అయినా యనమల రామకృష్ణ ముఖ్యమంత్రి అవుతారా ఫ్యూచర్లో? మీకు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి అవుతారా? బీసీ నాయకుడు కదా. బీసీ నాయకుడిని మేము రాష్ట్ర అధ్యక్షుడిగా చేశామంటారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ని చేశామంటారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి చేస్తారా? చేయండి.
ఇంపాసిబుల్గా. మళ్ళీ ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ అవుతాడు. మరి బీసీ నేతలు ఎందుకు చేయరు? బీసీ నేతలు పెడతారు అట్లా రాష్ట్ర అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా పెట్టరు, ఓన్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతారంటే. ఇవన్నీ మనకు చెప్తారు కథలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అని మరి ఒక ఎస్సీ లీడర్ని పెడతారా ముఖ్యమంత్రిగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత? మళ్ళీ లోకేష్ అవుతారు. అందరూ తెలుసు కదా పార్టీలలో జరిగే వ్యవహారం ఏది. సో అందువల్ల ఇక్కడ రేపు కేసీఆర్ తర్వాత ఎవరైతారు? కేసీఆర్ కుటుంబ సభ్యులు అవుతారు. బీసీ లీడర్, ఎస్సీ లీడర్ అవుతారా? ఇవన్నీ మనకు చెప్పడానికి మనకు వస్తాయి, ఎక్కడా కావు. సో కుటుంబ పార్టీలన్నీ అలాగే ఉంటాయి. సో జేఎంఎంలో కూడా ఏంటంటే చంపాయిస్తానని ఎలాగో ఫ్యూచర్ సీఎం కాలేడు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ సీఎంగా ఉండి మళ్ళీ ఏం కావాలి? పన్నీర్ సెల్వం లాంటోడు సీఎంగా కూడా మంత్రి అయ్యాడు. దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాడు సీఎంగా కూడా ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నాడు. సో మరి చంపాయిస్తానికి మరి దానికన్నా బీజేపీ వాళ్ళు ఆఫర్ ఎక్కించినట్టున్నారు. బీజేపీకి ఏం కావాలి? బీజేపీకి ప్రజల చేత ముప్పు పొంది గెలవడం అనేది సాధ్యం కానప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే పార్టీలను చీల్చడం. మహారాష్ట్రలో అదే చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించడు. సో ఇలా అనైతికమైన రాజకీయ పద్ధతులు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా అని గతంలో విమర్శించారు. సో కాంగ్రెస్ పార్టీ ఆయన వీళ్ళు చేస్తున్నారు. తేడా ఏంటి? మహారాష్ట్రలో ఎట్లా అధికారం వచ్చింది? మహారాష్ట్రలో పోనీ శివసేన మాతోనే ఉండే కదా ముందు అని అంటారు. మధ్యప్రదేశ్లో ఎట్లా అధికారంలోకి వచ్చింది? సో కర్ణాటకలో ఎలా అధికారంలోకి వచ్చారు? ఉత్తరాఖండ్లో ఎలా అధికారంలోకి వచ్చారు? అరుణాచల్ ప్రదేశ్లో ఎలా అధికారం వచ్చారు? దేశమంతటా ఈ ట్రెండ్ కనబడుతున్నది కదా. అందువల్ల క్లియర్గా జార్ఖండ్లో కూడా ఫిరాయింపుదారుల సహకారంతో రేపు ఎన్నికలు గెలవాలనుకుంటున్నారు. లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో 25% బీజేపీ అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చిన వారే. సో ఇవాళ తెలంగాణలో అయితే ఒక్క బండి సంజయ్, కిషన్ రెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వారే కదా. అందువల్ల ఇప్పుడు కూడా అక్కడ ఆల్రెడీ ఎన్సీపీని చీల్చారు, శివసేనని చీల్చారు, ఏడీఎంకేను చీల్చారు. పన్నీర్ సెల్వన్, పళనిస్వామిల మధ్య ఉన్న గ్యాప్ను పెంచారు. మీరు వాళ్ళ మిత్రపక్షాలందరినీ చూడండి. నితీష్ కుమార్ ఓపెన్గా ఆరోపించారు మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని. లోక్ జనశక్తి పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నారని చీలిపోయింది. అబ్బాయి బాబాయ్ మీరు ఇప్పుడు జేఎంఎంను కూడా ప్రత్యర్థులైనా మిత్రపక్షాలైనా సో పార్టీలను చీల్చడం అనేది దేశమంతా బీజేపీ చేస్తుంది, ఇక్కడ ఒక్కచోటే కాదు. అది ఇక్కడ కూడా మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏలో చేరుతాడు అని అనుకుంటున్న సమయంలో కూడా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం కాలేదా? జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదంటూ టీడీపీ ట్రోల్స్ ఆయన పైన అటాక్ చేయలేదా? సో ఇవన్నీ మనకు తెలియదు కాదు. రేపు జూనియర్ ఎన్టీఆర్ ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేయదా చూస్తాం కదా మనం. అందువల్ల ఇవన్నీ దేశమంతటా జరుగుతున్న పరిణామమే జార్ఖండ్లో జరుగుతుంది. ఈ లాటరల్ ఎంట్రీ మీద విపక్షాలు కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్. యువతకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకే ఇది ఒక కుట్ర అంటూ రాహుల్ గాంధీ అండ్ అఖిలేష్ యాదవ్ కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ లాటర్ ఎంట్రీ వివాదం ఏంటి? అంటే రిజర్వేషన్ ఇష్యూ లాస్ట్ ఎలక్షన్లో ఇండియా కూటమికి టేస్ట్ చూశారు, సక్సెస్ టేస్ట్. అంటే 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అని బీజేపీ నాయకులు పదే పదే మాట్లాడారు. సో 400 ఈసారి 400 మోడీ అన్నాడు, 400 వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అనంత్ హెగ్డే లాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ చాలామంది మాట్లాడారు. దాన్ని ఇండియా కూటమి బ్రహ్మాండంగా ఆయుధంగా మార్చుకొని ఇంకో రాజ్యాంగాన్ని మారుస్తారట, రిజర్వేషన్లను తీసేస్తారట అని ఇండియా కూటమి భారీ క్యాంపెయిన్ నడిపింది. అది క్లియర్గా కాంగ్రెస్కు, సమాజ్వాదీ పార్టీకి, ఇండియా కూటమి పక్షాలకు బాగా ఉపయోగపడింది. అందుకే కాంగ్రెస్ ఎజెండా, ఇండియా కూటమి ఎజెండాలో ఈ యాంగిల్ మీకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పైన 50% పరిమితి ఎత్తివేస్తాం, కాస్ట్ సెన్సస్ జరుపుతాం. సో అందువల్ల ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీని కూడా తమ ఎజెండాకు అనుగుణంగా ఒక పొలిటికల్ పార్టీలు ఏం చేస్తారో వాళ్ళకు ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఆ ఫ్రేమ్వర్క్లో ఏ పరిణామం జరిగినా అందులో ఇమిడ్చారు. ఇప్పుడు మీకు బీజేపీకి ఒక ఫ్రేమ్వర్క్, హిందూ ముస్లిం డివైడ్. మీరు ఏదైనా రాని, అది కన్వర్ యాత్ర రాని, అది ఇంకోటి రాని, బంగ్లాదేశ్ రాని, బంగ్లాదేశ్ పరిణామాలు వచ్చాయి. వెంటనే ఏం చేశారని, బంగ్లాదేశ్ హిందువులపైన దాడులు జరిగితే రాహుల్ గాంధీ మాట్లాడాడు అని విమర్శలు మొదలుపెట్టారు. సో అందువల్ల లేదు, ఎక్కడ ఏది జరిగినా దాన్ని తమ ఫ్రేమ్వర్క్, హిందూ ముస్లిం డివైడ్ ఫ్రేమ్వర్క్లోకి పట్టుకొస్తారు. అలాగే ఇప్పుడు ఇండియా కూటమి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నారు. అందువల్ల ఏ పరిణామం జరిగినా ఆ ఫ్రేమ్వర్క్లో లాక్కొస్తారు.
లాక్ వచ్చి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు లేటరల్ ఎంట్రీ కూడా ఉపయోగిస్తున్నారు. అయితే లేటరల్ ఎంట్రీ ఉంటే రిజర్వేషన్ ఉండొద్దని ఏమీ లేదు కదా, అందులో కూడా రిజర్వేషన్లు పాటించవచ్చు. లేటరల్ ఎంట్రీ అంటే ఏంటి? ఇప్పుడు సాధారణంగా మన దగ్గర ఉన్నది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అంటే స్కూల్ ఎడ్యుకేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి రేపు ఫిషరీస్ డిపార్ట్మెంట్ బదిలీ అవుతాడు. ఫిషరీస్ డిపార్ట్మెంట్కు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధం ఏంటి? స్కూళ్ళలోమో బడులు, నాణ్యత, ప్రమాణాలు, ఆడపై చేపల పెంపకం అని. ఇప్పుడు అక్కడెక్కసేపు ఉంటాడంటే ఆడో 6 నెలలు 7 నెలల తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పంపుతారు. సో అక్కడ ఆయన ఆటలు ఆడించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అంతకుముందు చేపలు ఆడించాడు, ఆడపై ఆటలు ఆడించాలి. అక్కడ ఆటలు ఆడిస్తూ కొద్ది క్రీడాభివృద్ధి దేశంలో పశుపోషణ శాఖ పంపిస్తాయి. ఆడాయన గొర్రెల పెంపకం, ఆవుల పెంపకం, వీటి చూసుకోవాలి. అక్కడ నుంచి వెంటనే హోమ్ డిపార్ట్మెంట్కి వస్తాడు. ఆడ మళ్ళీ పోలీసు, లా అండ్ ఆర్డర్ చూడాలి. అసలు దాని నుంచి మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ హాస్పిటళ్ళు, రోగులు చూడాలి. సో ఒకదానికోటి ఏం సంబంధం ఇది? సో దేనికి లింక్ ఏ ఉంటుంది కదా. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్తాం. దీనికి ప్రిన్సిపల్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉంటే, మేనేజీరియల్ లీడర్షిప్ క్యాపబిలిటీస్ ఉంటే ఏ డిపార్ట్మెంట్నైనా అర్థం చేసుకొని ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు అనే థియరీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆ రంగంలో అనుభవం ఉన్నవారైతే దే కెన్ కంట్రిబ్యూట్. ఆ రంగంలో అనుభవం లేకపోయినా కంట్రిబ్యూట్ చేయొచ్చు, చేయకూడదని ఎక్కడా లేదు. సో మీకు చిదంబరం ఆయన ఏమి ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, ఆయన లా బ్యాక్గ్రౌండ్. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, లా బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఏం ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మరి వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్గా వివరించలేదా? సో మంత్రులందరికీ ఏ బ్యాక్గ్రౌండ్? నిర్మలా సీతారామన్ కన్నా ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మిగతా వాళ్ళకి ఎకనామిక్స్ వాళ్ళ ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా, ఫైనాన్స్ లేని వాళ్ళు అరుణ్ జైట్లీ, చిదంబరం లాంటి వాళ్ళు, లా చదివిన వాళ్ళు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు కదా. సో అందువల్ల మనకు అఫీషియల్స్లో కొంతమంది వాళ్ళు ఏం చదివారన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆ తర్వాత ఆ రంగంలో నిష్ణాతులైన ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో అందువల్ల చదువులోనే ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు నా జీవితంలోనే అనుభవం. నేను ఎకనామిక్స్లో మాట్లాడాను, బడ్జెట్లు విశ్లేషిస్తాను, రాస్తాను. నేను ఎకనామిక్స్ ఎన్నడూ చదవలేదు. నా లైఫ్లో ఫార్మల్గా ఎకనామిక్స్లో ఎప్పుడూ లేదు. నేను చదివింది ఎలక్ట్రానిక్స్. నేను రాజకీయాలు విశ్లేషిస్తాను. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ నేను చేయలేదు. జర్నలిజం లో పిహెచ్డీ లేకపోతే పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ చేశాను. కానీ చదివింది పొలిటికల్ సైన్స్ కాదు. మరి నేను రాజకీయాలు విశ్లేషిస్తలేనండి, ఎకనామిక్స్ మాట్లాడతలేనా? నేను చదివింది ఎలక్ట్రానిక్స్. నేను ఏం చేయాలి? ఓన్లీ ఎలక్ట్రానిక్స్, సెల్లులు ఎట్లా పనిచేస్తాయి, సాఫ్ట్వేర్ ఎలా పని, ఇవే చెప్పాలి. ఇక నేను చదివింది ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, సెమీ కండక్టర్ మెటీరియల్స్, ఇవి నేను చదివింది. నేను నా సెట్ థియరీలు, నేను చదివింది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. సో మరి నేను మాట్లాడుతున్న దానికి సంబంధమే లేదు కదా. లా మాట్లాడుతున్నా, రాజ్యాంగం రాస్తున్నా కూడా కదా. సో అందువల్ల అల్టిమేట్గా నీకు బేసిక్ స్కిల్, ఇంటలెక్ట్, మేనేజీరియల్ ఎబిలిటీ, ఎనలిటికల్ ఎబిలిటీస్ ఉంటే, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఏ రంగంలోనైనా మనం నాయకత్వం వహించవచ్చు. అదొక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఉదాహరణకు కమర్షియల్ ట్యాక్సెస్కు నువ్వు పనిచేయాలి. నువ్వు ఆల్రెడీ కామర్స్ డిగ్రీలో నిష్ణాతులు అనుకోండి, నార్మల్ డిగ్రీ కాదు, ఆ రంగంలో నిష్ణాతులు ఉన్నారు. వాటర్ రిసోర్సెస్, ఆ రంగంలో నిష్ణాతులు ఉన్నారు. సో ఈ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ను అడ్మినిస్ట్రేషన్లోకి ఇంక్లూడ్ చేయాలి అనే లక్ష్యంతో ఈ లాటరల్ ఎంట్రీని మొదలుపెట్టారు. అంటే అర్థం ఏంటి? ఒక రంగంలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తి, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తి ఉంటాడు. సో అతను ఇలా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ చేసడానికి అవకాశమే లేదు ఇప్పుడున్న సిస్టంలో. అందువల్ల ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించుకోవచ్చు. అంటే ఐటీ రంగంలో ఒక నిష్ణాతుని నేరుగా జాయింట్ సెక్రటరీ ఫర్ ఐటీ డిపార్ట్మెంట్, సో అలాగే వాటర్ రిసోర్సెస్ ఎక్స్పర్ట్ను డైరెక్ట్గా జాయింట్ సెక్రటరీని ఇరిగేషన్ లెవెల్లో తీసుకురావచ్చు. సో అందువల్ల అడ్మినిస్ట్రేషన్లో ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ను పెంచడానికి తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఇది. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఎకనామిక్స్, ఫైనాన్స్ చేసిన తర్వాత పట్టుకురావచ్చు. సో అందువల్ల దాని మంచి చెడ్ల గురించి చర్చించవచ్చు. దానివల్ల రిజర్వేషన్లు పోవు. కావాలనుకుంటే అక్కడ రిజర్వేషన్లు పెట్టచ్చు లాటరల్ ఎంట్రీలో కూడా. సో లాటరల్ ఎంట్రీలో కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్తో పాటు సామాజిక నేపథ్యాన్ని కూడా చూసి ఇవ్వచ్చు కదా. కానీ అందువల్ల లాటరల్ ఎంట్రీ పైన మీ వైఖరి ఏంటి అనేది చెప్పకుండా
లాటరల్ ఎంట్రీ వల్ల రిజర్వేషన్లు పోతాయన్న ఆర్గ్యుమెంట్లో ఉపయోగం లేదు. దానికి మార్గం ఉన్నది. లాటరల్ ఎంట్రీలో కూడా మీరు రిజర్వేషన్లు పెట్టమని అడగచ్చు. ఫస్ట్ చెప్పాల్సింది లాటరల్ ఎంట్రీ కరెక్టా కాదా, ఇది అడ్మినిస్ట్రేషన్ను బెనిఫిట్ చేస్తుందా కాదా, దానిపైన రాజకీయ పార్టీలకు వైఖరి ఉండాలి. ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. రేపు విచారణ స్టార్ట్ అవుతుంది. దేశమంతా అట్టుడుగుతోంది సార్. చాలామంది వైద్యులు రోడ్డెక్కారు. వైద్యులతో పాటు పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నారు. సమాజం అంతా ఖండిస్తూ ఉంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు సార్. ఈ టైంకి అయితే స్పందించలేదు. ఎందుకు అంటే ఒక ప్రధాని హోదాలో ఉన్నారు. ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా చూసాం మనం. విమెన్ గురించి చాలా మాట్లాడారు, వాళ్ళ సేఫ్టీ గురించి కూడా. ఎందుకు స్పందించట్లేదు? ఇండిపెండెన్స్ డే స్పీచ్లో పరోక్షంగా ఈ ఇన్సిడెంట్నే మాట్లాడినట్టే. కానీ మీరు అన్నట్లు మీడియాలో కూడా వస్తుంది. నేనేమి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ వెరిఫై చేయలేదు. సో ట్విట్టర్లో ఉన్నదా లేదా కానీ బట్ మీరు అన్నట్లు మీడియాలో వస్తుంది మోడీ స్పందించలేదు అని. మోడీ సెలెక్టివ్ సైలెన్స్ తెలియదు కాదు. ఇప్పుడు మణిపూర్ పైన స్పందించాడా? పార్లమెంట్లో ఎంత కొట్లాడారో మణిపూర్ పైన మాట్లాడండి అంటే అస్సలు మాట్లాడలేదు. కొన్ని వారాల తర్వాత మణిపూర్లో పైన ఆయన ఉపన్యాసంలో ఒక 5 నిమిషాలే మాట్లాడాడు. ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ వెళ్ళలే. ప్రపంచమంతా తిరుగుతున్నాడు కానీ మణిపూర్ పోలే. మీరు గమనించండి. కారణం ఏంది? మణిపూర్లో జరిగిన దారుణ మారణ హోమంలో అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అందరికీ తెలుసు. బీజేపీ 2 జాతుల మధ్య ఘర్షణలో క్లియర్గా ఒక వైపు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఒక వర్గం వైపు ఉన్నది కనుక అక్కడికి పోతే ఇది ఎక్స్పోజ్ అవుతుంది. తర్వాత అదాని ఇష్యూ వచ్చింది, మొత్తం పార్లమెంటు కుదిపేశారు. మోడీ మాట్లాడా? మళ్ళీ తర్వాత ఎలక్షన్ ప్రచారంలో వచ్చి అదాని అంబానీ టెంపోలో కొద్ది డబ్బులు కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందని మళ్ళీ మాట్లాడాడు. సో అందువల్ల అదాని పైన మాట్లాడలేదు. ఈ రెండే కాదు, మీరు సాక్షి మలిక్, వినేష్ ఫోగట్ వీళ్ళు అనేక మంది మహిళా రెస్లర్లు తమ పైన లైంగిక వేధింపులు జరిపాడు. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆయన బీజేపీ సీనియర్ ఎంపీ అని నెలల తరబడి పోరాడారు. ఒక్క రోజన్నా వాళ్ళ గురించి ట్వీట్ చేసేలా మాట్లాడా? బేటీ బచావ్ అంటారు కదా, ఎందుకు మాట్లాడలేదు? మీరు 3వ ఉదాహరణ. మీకు 4వ ఉదాహరణ చెప్తాను. మీకు ఒక్కదాని మీద కాదు, సెలెక్టివ్ సైలెన్స్ అనేది మోడీకి ఉన్న ప్రత్యేకత. సో వినేష్ ఫోగట్ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కు గెలిచారు. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు దేశమంతా అభినందనలు కురిపించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. నరేంద్ర మోడీ మాట్లాడా? ఒక్కసారి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అనలేదు. కంగ్రాచులేషన్ ఫర్ విన్నింగ్ ద సెమీఫైనల్స్ అనలే. తర్వాత ఆమె ఫైనల్స్లో డిస్క్వాలిఫై అయినాక వెంటనే స్పందించారు మళ్ళీ. వీటన్నిటికీ రీజన్స్ ఉండాలి కదా. కానీ మరి నిజంగా కూడా ఆశ్చర్యమే. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది, ఏం బీజేపీ ప్రభుత్వం లేదు. పోనీ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మణిపూర్ లాగా. సో దానిపైన స్పందిస్తే తన పార్టీకి నష్టం జరుగుతుంది అని అనుకుందామా అంటే ఆడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది. సో మరి మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం పైన పోరాడుతుంది కూడా. సో ఈ ఇష్యూ పైన బీజేపీ ఈజ్ అపోజింగ్ మమతా బెనర్జీ గవర్నమెంట్. సిపిఎం బీజేపీ 2 అపోజ్ చేస్తున్నాయి. మరి ఇక అభ్యంతరం ఏంటి? దానికి నోబడి హ్యాజ్ ఆన్సర్. బహుశా అందుకే ఇటీవల కాలంలో మమతా బెనర్జీకి కూడా మోడీ పైన విమర్శలు చేయడం తగ్గాయి మీరు గమనిస్తే. సో ఈవెన్ ఇండియా కూటమిలతో కూడా ఆమె పూర్తి స్థాయిలో కలిసి ఉండడం లేదు. సో అందువల్ల మమతా బెనర్జీ అవసరమైతే ఆప్షన్ ఉండొచ్చేమో, ఎన్డీఏకి నిజంగానే అవసరం వస్తే మళ్ళీ మమతా బెనర్జీ మధ్య, ఎందుకంటే ఆమె పూర్తిగా ఇండియా కూటమితో ఓలాటెడ్గా లేదు. మరి అదేమైనా ఆలోచన ఉందా? రేపు భవిష్యత్తులో అవసరం వస్తుందేమో అనే ఆలోచన ఉందా తెలియదు మనకు. ఇప్పటివరకు ఆ అనాలిసిస్ అయితే ఎక్కడా రాలే. మోడీ ఎందుకు మాట్లాడతలేడన్న విశ్లేషణ. బట్ డెఫినెట్గా మోడీ మాట్లాడకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే ఓకే, ఇండిపెండెంట్ డే స్పీచ్లో కూడా మీరు ఎక్కడ చదివినా నేను ఇండైరెక్ట్ ప్రిఫరెన్స్ అని ఉంది. దీన్ని ఇండైరెక్ట్ ఏంది? ఇంత అన్యాయమైన అతి దారుణమైన ఘటన జరిగితే ఇండైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మోడీ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. సో ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గం జరిగితే దానిపైన రియాక్ట్ కాకపోవడం ఏంటి అనే క్వశ్చన్ అయితే డెఫినెట్గా మిగిలింది. దీని వెనకాల ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా? మరి మోడీ ఎందుకు ఈ సెలెక్టివ్ సైలెన్స్ వాడుతున్నాడు? ఇట్ డిజర్వ్స్ టు బి ప్రోబ్డ్. ఇంకా మనకు బహుశా ఇంకొన్ని రోజులు పడుతుందేమో ఎందుకు మోడీ
విషయాలు బయటికి రావడానికి. బట్ మోడీ సెలెక్టివ్ సైలెన్స్, అంటే మోడీ మరి మాట్లాడినట్టయితే మన మీడియాలో ఎక్కడ రాలే, మీరు కూడా వెరిఫై చేసి ఉంటారు కదా. ట్విట్టర్లో అయితే మోడీ మరి పెట్టినట్టు లేడు. నార్మల్గా జనరల్గా ట్వీట్ చేస్తాడు మోడీ, ప్రతి దానిపైన ట్వీట్ చేస్తాడు. సో అలాంటిది మరి దీనిపైన మాట్లాడలేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మరి దీని వెనకాల పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా అని. కమలా హ్యారిస్ మీద తన వ్యక్తిగత దాడుల్ని ట్రంప్ చాలా అగ్రెసివ్గా దాడి చేస్తూ ఉన్నారు సార్. వ్యక్తిగతంగా అలా ప్రత్యర్థి మీద వ్యక్తిగత దాడి చేయడం అనేది నా హక్కు అని కూడా ఆయన సమర్థించుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సార్, కమలా హ్యారిస్ కంటే నేనే చాలా అందంగా ఉంటాను అని చెప్పి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి అందంతో పని ఏంటి అంటే ఇప్పుడు ట్రంప్కు అందం తప్ప వేరే ఆలోచన ఉండదు. ట్రంప్ నేచర్ అది కదా, ఆయనకున్న అక్రమ సంబంధాలు గ్లామర్ స్టార్స్తో ప్రపంచం అంతా తెలిసిందే కదా, దానిపైన కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఆయనకున్న ఇల్లీగల్ లింక్స్ అన్నీ. దానిపైన ఆయన దాన్ని కప్పిపుచ్చడానికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఇవ్వడానికి తన వ్యాపార సంస్థలను ఉపయోగించుకున్నది, ఇవన్నీ కూడా కోర్టులో కేసులు. అందువల్ల ట్రంప్కు అబ్సెషన్ అందమై 78 ఏళ్ళ తర్వాత కూడా ముసలోడికి దసరా పండుగ అంటారు కదా. సో అందువల్ల ట్రంప్ యొక్క స్వభావ రీత్యానే మనోడికి అందము దాని చుట్టే తిరుగుతుంది మైండ్ అంతా. అదొక సిక్ మైండ్. సో ఆ సిక్ మైండ్ ఇంకేం ఆలోచన ఉంటుంది, 78 ఏళ్ళ సమయంలో అందం గురించి మాట్లాడుతున్నాడంటే, అంటే మనం ఎప్పుడు యువకుడుగా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. మనోడికి వృద్ధాప్యంలో కూడా ఇంకో ధ్యాస లేదు, అందం గురించి ధ్యాస. అయినా అమెరికా అధ్యక్ష ఎన్నిక అందాల పోటీయా? అలాంటప్పుడు మిస్ యూనివర్స్లో గెలిచిన వాళ్ళని అమెరికా ప్రెసిడెంట్ చేయాలి, మీరు ట్రంప్ని ఎందుకు చేయాలి? సో అది కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఒక జాతి వివక్షతో కూడిన అటాక్. ఈ దేశంలో ప్రపంచంలో ఒక దుర్మార్గమైన అభిప్రాయం ఏంటంటే అందం అంటే కలర్తో భావిస్తారు. బ్లాక్ అయినా అందంగా ఉండొచ్చు, బ్రౌన్ అయినా అందంగా ఉండొచ్చు, అంటే వైట్ రేసిస్ట్ సుప్రమసీ. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది అంటారు చాలా తెల్లగున్నడే అంటారు. తెల్లగుండు అందము అనే ఒక భావన. నీలమేఘశ్యాముడు తెల్లగా లేడు, అందంగా లేడా? సో నీలమేఘశ్యాముడిని మించిన అందం ఇంకేదైనా ఉందా? మరి ఎందుకున్నది అంటే అది కూడా ఒక రేసిస్ట్ మైండ్ సెట్. సో అందువల్ల ట్రంప్కున్న సెకండ్ మైండ్ ఏదంటే రేసిజం. ఒకటి ఆయనకు వేరే ఆలోచన ఉండదు, ధ్యాస. 78 వయసులో కూడా ఆయన ధ్యాస అంతా అదే. ఇక నేను అదే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అందరూ అర్థం చేసుకుంటారు. సో రెండవది ఆయన ధ్యాస ఇంకోటి ఏంటంటే ఈ రకమైనటువంటి మానసిక స్థితి. అంటే మనిషికి మనం ఏ స్థాయికి ఎదిగినా కూడా మానసిక స్థితి మారదు కదా. మనకు తెలుగులో సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన గుణాలు పుర్రతో పోతాయని. సో ట్రంప్కు పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు అవి. సో అవి అంత పోతాయి. ఆయన వైట్ రేసిస్ట్ అవుట్లుక్ ఉన్నవాడు. అందువల్ల ఆల్రెడీ ఎథ్నిసిటీ అంటే కమలా ఇండియన్ అమెరికనా బ్లాక్ అమెరికనా అని కూడా క్వశ్చన్ చేశాడు. సో ఆయనకున్న వైట్ రేసిస్ట్ మైండ్ సెట్ ఇది రెండవది. ఇక మూడవది ఒక అనార్కీ. ట్రంప్ను మించిన ఒక అనార్కిస్ట్ ఇంకోటి ఉండడు. వ్యక్తిగతంగా దాడులు చేయడం నా హక్కు అంటాడు. అసలు రాజకీయాల్లో ఉండాల్సింది, ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది వ్యక్తిగత దాడులా. నువ్వు కమలా హ్యారిస్ పాలసీస్ పైన ట్రంప్ ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే ధైర్యం లేక ఎప్పుడు మనిషి వ్యక్తిగత దాడులకు వస్తారు? ప్రశ్నించేటువంటి దాడి లేనప్పుడే కదా. ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని తప్పు అని చెప్పడానికి ఏ ఆర్గ్యుమెంట్ లేకపోతే కింద ఏం చేస్తారు, పిచ్చి పిచ్చి ట్రోలింగ్ చేస్తారు. వాడి పేటీఎం వీడి పేటీఎం అని ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. నీకు ఆర్గ్యుమెంట్ లేనప్పుడే కదా బూతులు మాట్లాడేది. సో అది ట్రంప్ అయినా అదే పరిస్థితి, ట్రోల్ అయినా ట్రంప్ అయినా ఒకటే. సో ట్రోలు ట్రంప్కు ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ట్రంప్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్రోల్. నిరంతరం ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు తన ప్రత్యర్థుల్ని. ఎందుకు? ఆ ట్రోల్ చేసేవాడికి ఎలాగైతే ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు బూతులు తిడతాడు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తాడు, ట్రంప్ కూడా అంతే. ఆయనకు ఆర్గ్యుమెంట్ లేనప్పుడు, కమలా హ్యారిస్ పాలసీస్ను ప్రశ్నించలేనప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇక వ్యక్తిగతంగా అటాక్ చేస్తాడు. నాలుగవది, జో బైడెన్ క్యాండిడేట్గా ఉంటే చాలా సులభంగా గెలుస్తానని ట్రంప్ భావించాడు. ఒపీనియన్ పోల్స్ కూడా అదే చెప్పాయి. జో బైడెన్ ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ నుంచి వైదొలుగా అన్నాడు. సడన్గా ఆయన వైదొలిగాడు. వైదొలిగినప్పుడు ట్రంప్ ఆశించింది ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ క్రైసిస్లో పడుతుంది, వాళ్ళు క్యాండిడేట్ని ఎంచుకోలేరు, వాళ్ళకి సమయం ఉండదు, సో నాకు ఆటోమేటిక్గా ఇక తిరుగు ఉండదు అనుకున్నాడు. కానీ ట్రంప్ ఆశించిన దానికి భిన్నంగా జో బైడెన్ తప్పుకున్నాడు. కమలా హ్యారిస్ని రికమెండ్ చేశాడు. వెంటనే డెమోక్రటిక్ పార్టీలో ఎవరు అపోజ్ చేయలేదు. ఒబామా దంపతులు మద్దతు ఇచ్చారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తిరుగులేని అభ్యర్థిగా రంగంలో దిగింది.
కమలా హ్యారిస్ ఎప్పుడైతే రంగంలో దిగిందో విత్ ఇన్ అవర్స్ భారీ ఎత్తున క్యాంపెయిన్ ఫండింగ్ రైజ్ అయింది. పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ కూడా ఇప్పుడు కమలా హ్యారిస్ జో బైడెన్తో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో ట్రంప్కి ఎక్కడ ఓడిపోతానన్న భయం కూడా పట్టుకున్నది, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉన్నది. సో ఎప్పుడు కూడా మనిషి ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు సినికల్ మైండ్ బయటకు వస్తుంది, అప్పటిదాకా ఉందాగా బిహేవ్ చేస్తాడు. సో ఫ్రస్ట్రేషన్ మొదలైంది, డెస్పరేషన్ మొదలైంది. ఈయన ఎన్నికల్లో గెలవని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఇక తిట్ల పురాణం అందుకుంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా తిట్ల పురాణం ఎప్పుడు వస్తుందంటే దట్ షోస్ యువర్ వీక్నెస్, ఇట్ డజంట్ షో యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని చెప్పుకునే మార్గం లేనప్పుడు ఏం చేస్తాడు, మనిషి ఇలా బలహీనమైన మానసిక స్థితికి దిగజారుతాడు. సో ట్రంప్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్.